శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమ. శ్రీమహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. యకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. జ్యోతిష్యం చెప్పాలి అంటే జ్యోతిష్యం ఎవరి వల్ల జరుగుతుంది అనేది తెలియాలి. యకర్త, కర్త అనేవాడు ఎవడు? జగతాం భర్త, జగతిని మొత్తాన్ని భరించేవాడు భర్త, జగతిని మొత్తాన్ని పోషిస్తున్నాడు. యకర్త జగతాం భర్త. సంహర్త, అందరినీ సంరక్షించేవాడు సంహర్త. మహసాం నిధి, ప్రపంచం మొత్తానికి అవసరమైనవన్నీ కూడా ఇచ్చి దాచి మనం కనుక ఒక నెలకో సంవత్సరానికో బియ్యము, పప్పు, ఉప్పు, చింతపండు అన్నిట్లా చేకూర్చిపెట్టుకుంటామో ఈ ప్రపంచమందు ఉన్నటువంటి జీవరాశులు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. వీటన్నిటికీ తగిన ఆహారాన్ని ఇచ్చేటువంటి వాడు యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి, నిధి లాంటి వాడు. ప్రణమామి తమాదిత్యం, నమస్కారం చేస్తున్నా నేను ఈ జ్యోతిష్యం చెప్పటానికి నాకు ఆ వాక్కునివ్వమని ఆయన్ని ప్రార్థించి ఇప్పుడు 2025 సంవత్సరం మే నెల 2025 సంవత్సరం మే నెల 12వ రాశి మీన రాశి ఫలితాలు. ఈ మీన రాశికి కూడా శుక్రుడు, రవి, కేతువు ఈ 3 గ్రహాలు బాగున్నాయి. ఉద్యోగం బాగుంటుంది, భార్య అనుకూలత అవుతుంది. కేతువు, నువ్వు భార్యతో సక్రమంగా ఉండగలుగుతావు. ఆర్థికంగా మాత్రం నీ కష్టం ఎవడూ తీర్చలేడు. నీ పనులన్నీ కూడా ఇబ్బందే, అప్పు కూడా రూపాయి పుట్టదు. ఇట్లాంటి కష్టమైన టైము. మీనరాశిలో 2వ భాగం శని జన్మంలోకి వచ్చాడు. ఏలినాడు శని పూర్తిగా కష్టదశ. ఈ రాశి వాళ్ళు వెంటనే శనికి 19,000 జపం చేయించుకోక తప్పదు. 1900 క్షీరతర్పణ, 190 సార్లు హోమం ఇది చేసుకోవటం అత్యవసరం. ఇట్లా జరిగితేనే మీరు బయట ఒడ్డున పడతారు. మీరు బాధ లేకుండా బయటపడాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. అందరికీ కూడా కలిపి ఒకటే మాట చెబుతున్నా, ఎప్పుడైనా సరే నువ్వు తిన్నది కాదు ఒకళ్ళకి పెట్టింది ఫలిస్తుంది. కొంతమంది ఏం చేస్తారు, ఎవరన్నా వచ్చి తలుపు కొట్టంగానే తింటూ ఉంటే ఆ కంచాలు లోపల పెట్టుకొని తలుపు తీస్తారు. వాడు వెళ్ళిన దాకా తింటం మానుకుంటారు. వాడు 3 గంటలున్నా సరే పొట్ట మార్చుకొని వాడు వెళ్ళినాక వాళ్ళు తినకుండానే ఉంటారు. అది గొప్ప కాదు. వాడి కడుపు నిండా పెట్టి మిగిలింది తలా కాస్త తినండి. ఆ టైం నీకు ఎంతో ఉపయోగపడుతుంది. భగవంతుడు తినే టైంకి దైవం మానుష రూపేణా, భగవంతుడు మనిషి రూపంతో వస్తాడు. నీ చేత్తో నువ్వు పెడతావా పెట్టవా పరీక్ష చేయడానికి వస్తాడు. చూడండి, మొన్న యూట్యూబ్లో చూపిస్తున్నాడు. కోతికి చెయ్యి దెబ్బతగిలింది, చేత్తో నీళ్లు తాగలేకపోతుంది. ఒక మనిషిని పిలిచింది, చేయి పట్టుకు లాక్కెళ్ళింది, నీళ్ళ దగ్గర తీసుకెళ్ళింది, ఆ చెయ్యి నీళ్ళలో పెట్టింది, ఆ చేత్తో నీళ్లు పట్టితే తాగింది. చేత్తో నీళ్లు తాగిచ్చాడు వాడు. నీళ్లు తాగిన తర్వాత చేత్తో నమస్కారం పెట్టింది. మరి ఆ కోతికి అంత జ్ఞానం వచ్చింది. మనిషి కంటే ఎక్కువ జ్ఞానం కోతికి ఉంది. మరి ధర్మమైన పద్ధతిలో కుక్క అంతకంటే మంచిగా నడుస్తుంది. ఒక్కరోజు అన్నం పెడితే వారం రోజులు 2 రోజులు నీ గడప మీద ఉంటుంది. కానీ నువ్వు తినేటప్పుడు ఎవరికైనా అంత పెట్టకుండా తింటే అది పాపమే. పాపం మూట కట్టుకున్నట్లే. వేళకు వచ్చిన వాడికి అంత పెట్టడం అలవాటు చేయండి. పూర్వం ఏం చేసేవాళ్ళంటే వాకిటి ముందు అరుగులు, ఒక చెట్టు వేసేవాళ్ళు.
గృహస్థ అయిన వాడు అన్నం తినబోయే ముందు బయటికి పోయి చూస్తే ఎవరైనా చెట్టు నీడన అరుగు మీద ఎవరైనా కూర్చుంటే అన్నం తిన్నావా లేదా అని అడిగి తినలేదంటే వాడికి పిలిచి అన్నం పెట్టి తను తినేవాడు. ఇప్పుడు బయట అరుగులుంటే కాపలా ఉండి రాత్రి కూడా కొంప దోస్తారని భయం. ఇట్లాంటి భావాలు జనంలో వస్తున్నాయి. కానీ ధర్మం ఎప్పుడు కూడా నిన్ను నాశనం చేయదు. ధర్మం నిన్ను బాగు చేస్తుంది. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది. ఎప్పుడు కూడా ధర్మం ఎప్పుడు నిన్ను బాగు చేస్తుంది. ధర్మం నిన్ను నాశనం చేస్తుంది. సర్వ ప్రాణాల్ని మన ప్రాణం లాంటిదిగా చూస్తే అందరం బాగుంటాం. కాబట్టి ఈ స్వభావాలు చాలా అవసరం. మరి ప్రతి వ్యక్తి కూడా అవతల వ్యక్తిని హింస పెట్టడం కానీ అవతల జీవరాశిని హింస పెట్టడం కానీ తప్పది. ఈ శ్వాస ఉచ్ఛ్వాసే దైవస్వరూపం. ప్రాణవాయువు మనం తీసుకుంటున్నాం. చెట్టు నుంచి ప్రాణవాయువు వస్తుంది, మన నుంచి బొగ్గు పులుసు వాయువు పోతుంది. నీ బొగ్గు పులుసు వాయువు ఏ జీవరాశికి పనికిరాదు. నీ బొగ్గు పులుసు వాయువు చెట్టు తీసుకుంటోంది, నీకు ప్రాణవాయువు చెట్టిస్తోంది. ఒక్కసారి ప్రాణం ఉండాలి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస ఆగిపోతే ప్రాణం నిలబడదు. ఈ జీవాత్మే పరమాత్మ. ఈ పరమాత్మను చూడాలంటే ప్రతి జీవరాశిని కూడా పరమాత్మ స్వరూపంగా చూచి మనిషినే కాదు ఏ జీవరాశికి అపకారం చేయకూడదు. పావుకు కానీ తేలుకు కానీ అపకారం చేయకూడదు. మరి ఎయిడ్స్ వ్యాధికి పావు మందు తేలు మందు కూడా ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన చేస్తుంది. పూర్వం ఒకప్పుడు రోగం వచ్చి మంచంలో ఉండి ఎన్నాళ్లకు చావక వాసన పుట్టినటువంటి వాళ్ళకి గరగడం అనేవాళ్ళు. అదే పాము విషం వేస్తే బతకనున్నా బతికేవాళ్ళు, ఆయుష్ లేకపోతే పొన్నున్నా పోయేవాళ్ళు. వైద్యం చివరి వైద్యం అది. కాబట్టి మన శరీరంలో ఏ భాగాలు కూడా ఎవరికి ఏ జీవరాశికి ఉపయోగపట్టలే. పాము విషం కానీ తేలు విషం కానీ మనకు ఉపయోగపడుతుంది. మన శరీరంలో ఏ రక్తపు బొట్టు కూడా ఏ జీవరాశికి ఉపయోగపడటం లేదు. కాబట్టి పాముకి తేలుకి కూడా మానవ జన్మ ఎత్తినవాడు అపకారం చేయకూడదు. భగవంతుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షుర్మిళితం చేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానం అనేటువంటి దాన్ని పోవటానికి జ్ఞానం అనేటువంటి మూడో నేత్రాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానం అనేది ఏంటంటే చేయదగిన మంచి పని ఏమిటి, చేయదగిన పాప పని ఏమిటి తెలుసుకోవడమే జ్ఞానం. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా. జ్ఞానం కలిగి మూడో నేత్రంతో చూచి అందరికీ మేలు చేసి ఆ మేలు వల్ల వాడు బాగుపడితే, నీవు ఆనందపడి అవతల వాళ్ళు ఆనందపడితే నీ జన్మ సార్థకం అవుతుంది. జన్మ సార్థకం కావాలంటే 1000 మందికి ఉపకారం చేసినా ఒక్క వ్యక్తికి కూడా ఒక జీవరాశికి కూడా అపకారం చేయకూడదు. కొన్ని జీవరాశులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, ఎలుకలు ఉన్నాయి, పిల్లులు ఉన్నాయి. వాటిని కొట్టినా తిరిగి నేనేం చేయలేవు. అదే ఇంట్లో భార్య ఉంది, భార్యని తిరిగి 10 దెబ్బలు కొట్టినా నిన్ను నీ భార్య కొట్టలేరు. నీ పిల్లల్ని ఎన్ని దెబ్బలు కొట్టినా వాళ్ళు తిరిగి కొట్టలేరు.